అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎస్, చూడండి, మనము స్తుతించి ప్రార్థిస్తే 16వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట చెరసాలలో ఉన్నప్పుడు. అయితే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, అలాగే చెరసాల పునాదులు అదిరేను అనే మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థిస్తే ఏమి జరుగుతుందండి? చెప్పండి, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? పునాదులు అదిరిపోతాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మన జీవితాల్లో కూడా పౌలు శీలలు ప్రార్థించినట్లుగా చెరసాలలో బంధింపబడిన పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారంట ప్రభుకి. హల్లెలూయా. చెరసాలలో ఉండి ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మీ సమస్యలో, చెరసాలలో లాంటి బంధింపబడిన సమస్యల్లో, మీరు బంధింపబడిన సమస్యల్లో ఏ సమస్యల్లో మీరుండి లేదా నీ నుండి మనమందరం ఉండి ప్రార్థన చేస్తే వారు ప్రార్థించినప్పుడు ఏమైందండి? పునాదులు అదిరాయంట. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరినట్లుగా మనము కూడా ప్రార్థిస్తే ఏమవుతుందండి? ఎలాంటి చెరసాల్లో మనమున్న వాటి పునాదులు అదిరిపోతాయి అంతే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే ఈ ప్రార్థన విజ్ఞాపన, ప్రతి ప్రార్థన విజ్ఞాపన కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయండి, స్తుతించి ప్రార్థిస్తే మొదటిగా పునాదులు అదిరిపోతాయి. చెప్పండి, ఏమవుతాయండి? పునాదులు అదిరిపోతాయి. ఎవరి పునాదులు? మన చెరసాలలో మనము బంధింపబడిన పునాదులు అదిరిపోతాయి. హల్లెలూయా. మన చుట్టూ చాలా అపవాది కుయుక్తులతో మనం బంధింపబడి ఉన్నామేమో, చాలా భయంకరమైన శోధన మధ్యలో ఉన్నామేమో, ఇరుకుల మధ్యలో ఉన్నామేమో, చాలా పోరాటాల మధ్యలో ఉన్నామేమో. కానీ మనము ప్రార్థిస్తే, ఆ సమస్యని ఎత్తిపట్టి ప్రార్థిస్తే చుట్టూ ఉన్న పునాదులు అదిరిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా స్తుతించి ప్రార్థిస్తే 16-26 వచనంలో కంటిన్యూషన్ చూడండి. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. హల్లెలూయా. మొదటిగా ప్రార్థిస్తే పునాదులు అదురుతాయి. రెండవదిగా తలుపులు తెరవబడతాయి. బంధింపబడిన తలుపులు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధకాలలో ఉన్నారు, ఏ చీకటిలో ఉన్నారు, ఏ భయంకరమైన శోధనలో ఉన్నారు, ఆ పునాదులు అదిరి తలుపులు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ దాని కొరకు, ఏ ప్రార్థన అంశము కొరకు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి ఉన్నారో, ఇదిగో ప్రతి దానిని దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి సంఖ్యల నుంచి మనల్ని
ఏంటండి? తెరవబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా చూడండి, మనము స్తుతించి ప్రార్థిస్తే 16-26 వచనం కంటిన్యూషన్ అని చదువుదామా? తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. తలుపులు తెరవబడి ఏమవుతాయండి? బంధకాలు ఊడిపోతాయి అంతే. ప్రైజ్ ద లార్డ్. అంటే చిక్కుముళ్ళలో ఉన్నారనుకుంటా, దాని నుంచి సంవత్సరాల తరబడి బయటికి రాని పరిస్థితులు అనుకుంటా. ఎంతమంది సంవత్సరాల తరబడి పోరాటాల మధ్యలో ఉన్నారు? చేతులు చూపిస్తారా? సంవత్సరాల తరబడి అదే బంధకాలు, అవే పోరాటాలు, సంవత్సరాల తరబడి వాటి నుంచి బయటికి రాని పరిస్థితులు కదా. కానీ ఈ రోజున మీరు ప్రార్థిస్తూ ఉండగా, మీ సమస్య ఎత్తిపట్టి ప్రార్థించబోతూ ఉండగా, ఇదిగోండి పునాదులు అదిరినట్లుగా, తలుపులు తెరవబడినట్లుగా ఏమవ్వబోతుందండి? చెప్పండి, ఏమవ్వబోతుంది? ఏం చదువుకున్నాం అక్కడ చెప్పండి? బంధకాలు ఊడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాటి నుంచి బయటికి రాని పరిస్థితులలో ఉన్నారు. కానీ ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేస్తే, మనమందరం ప్రార్థన చేస్తే బంధకాల నుంచి విడిపించే దేవుడు మనతో ఉన్నారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే 16వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, వారు వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను అనెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ఎవరితో అంటున్నారంటే, జైలు నాయకుడు ఎవరైతే ఈ కాపలా ఉంటున్నాడో, ఆ ఖైదీలకు కాపలా ఉండే నాయకుడు వచ్చి ఇంకా అవన్నీ తెరవబడం చూసి లోపడున్న ఖైదీలందరూ వెళ్ళిపోయారని వాళ్ళ దగ్గరికి అంటే చాలా ఆయన అనుకున్నాడు, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి, కత్తి దూసుకొని చనిపోవాలనుకున్నాడు. వెంటనే పౌలు శీలలు చెప్తున్నారు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం భయపడదు, టెన్షన్ పడద్దు. హల్లెలూయా. ఇది ఎవరో ఇప్పుకున్నాయి కాదు, ప్రార్థిస్తే ప్రభు విప్పినాయి. హల్లెలూయా. అది ఆయనకు తెలీదు ఆ వార్త, అర్థమవుతుందా? ఆయన ఇంకా అందరూ వెళ్ళిపోయారేమో అని అనుకున్నారు, కానీ వాళ్ళు చెప్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా. ఆ జైలు నాయకుడు వెంటనే వారితో అంటున్నాడు, ఆయనలో వెంటనే మార్పు కలిగింది, చక్కని మార్పు అండి. చూడండి, ఆయన అంటున్నాడు ఏంటంటే 30వ వచనంలో, వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని నేను. హల్లెలూయా. రక్షణ గూర్చిన వార్తను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి మనము ప్రార్థిస్తే మారిపోతాడండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన అన్యుడు, వీరు ప్రార్థించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతాన్ని బట్టి ఆయన మారిపోయి ఆయన అంటున్న మాట ఏంటంటే, రక్షణ పొందాలంటే నేను ఏం చెయ్యాలి? ప్రైజ్ ద లార్డ్. అదే చూడండి, మనము ప్రార్థిస్తే ఎవరికైతే రక్షణ లేదో, ఏ మనిషి అయితే మారు మనసు అంటే మార్పు లేని జీవితాలతో ఉన్నారో, మనము ప్రార్థిస్తే మనుషులు మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాల్లో కావచ్చు, మీ జీవితాల్లో కావచ్చు, మార్పు లేని వారిగా ఉన్నారేమో, లేకపోతే మీ ఇంట్లో ఉన్నవారు, మీ కుటుంబంలో ఉన్నవారు మారని వారిగా ఉన్నారేమో, క్రీస్తుని అంగీకరించని వారిగా ఉన్నారేమో. కానీ మీరు ప్రార్థిస్తుండగా, ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మనుషులు మారిపోతారు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పాలా? పునాదులు అదిరిపోతాయి. రెండవది తలుపులు, ఎస్. మూడవది బంధకాలు తెంపబడతాయి. నాలుగవది ఏంటండి చెప్పాలి? మనిషి జీవితం మార్చబడుతుంది. 16:31 వచనంలో మనం చూస్తే, రక్షణ కలుగును అని మనం చూస్తాం. అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని వారు చెప్తున్నారంట ఆ నాయకుడికి, జైలు నాయకుడికి. హల్లెలూయా. ప్రార్థిస్తే రక్షణ పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. 16:33 వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ వారిని ఆ జైలు నాయకుడు తీసుకొచ్చి వారి గాయాలన్నింటినీ కూడా తుడుస్తున్నాడండి. ఆమేన్, ఆమేన్, ఎస్. అక్కడ మనం చూసినట్లయితే గాయములు కడగబడడం మనం చూస్తూ ఉంటాం. ఈ గాయములు కడగబడడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? అంటే మన జీవితంలో ఎలాంటి గాయమైన వారిగా మనం ఉంటే, మన
చాలామంది చెప్తూ ఉంటారు, నా గుండెంత గాయమైపోయిందండి, నా గుండెంత బరువెక్కిపోయింది, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏదో కొరత. ఎంతమంది జీవితాలలో అది చూస్తూ ఉన్నారు? సమాధానం లేని బ్రతుకులండి. ఇంకా నా వల్ల కావట్లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరి వల్ల కాక, అంటే వారి జీవితంలో పరిస్థితులను బట్టి వారి వల్ల కాక చనిపోదాము అనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఎంతోమంది జీవితాల్లో చనిపోతే బాగుండు, చనిపోతేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. ఎంతమంది అనుకున్నారు? ఖచ్చితంగా అనుకున్న వారు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యకి చావే దిక్కు. యంగ్స్టర్స్ లేపుతున్నారు చేతులు. చాలామంది యంగ్స్టర్స్, యవనస్తులు లేపుతున్నారు చేతులు, హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారు. లేదు నాన్న, ఒక సమస్య వచ్చిందంటే చనిపోవడమే దిక్కు కాదు, చనిపోవడమే పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేయడమే. హల్లెలూయా. ప్రార్థన. ఇదిగో పాడైపోయిన నీ బ్రతుకుని, గాయాలతో నింపబడిన నీ హృదయాన్ని, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు, తిరిగి నీ జీవితాన్ని కట్టే దేవుడై ఉన్నారు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తుండగా కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి ప్రభు కట్టబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ కొడుకు జీవితం లేదా నీ కూతురు జీవితం పాడైపోయింది అనుకుంటా, శూన్యముగా ఉందేమో అనుకోవచ్చు. చాలామంది యవనస్తులు, నా జీవితం ఇంకా అయిపోయింది, నా జీవితం ఇంకా దేనికి పనికి రాని జీవితం. కానీ ఒక్కసారి ప్రభు చేతిలో పెట్టండి నాన్న. మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఆయన ఏం చేస్తారో తెలుసా? చెప్పండి, ఏం చేస్తారండి? తిరిగి ఆయన రీబిల్డ్ చేస్తారు. హల్లెలూయా. తిరిగి కట్టే దేవుడు. కుప్పకూలిపోయింది ఆ కుటుంబం. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నారా? కోల్పోయినదంతా కూడా తిరిగి కట్టే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంత చక్కని మాటలు మనం ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నాం. స్తుతించి ప్రార్థిస్తే ఎలాంటి పరిస్థితులైనా తారుమారైపోతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బంధకాలు ఊడిపోబోతున్నాయి, తలుపులు తెరవబడబోతున్నాయి. ఓ, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, జీవితాలు మార్చబడబోతూ ఉన్నాయి. గాయాలతో నింపబడిన జీవితాలు తిరిగి దేవుడు ఆ గాయాలను తుడిచి తిరిగి జీవితాలను, కుటుంబాలను కట్టబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క పోరాటానికి విజయం ఏంటో తెలుసా? మనం విజయము దారిలో వెళ్ళాలి అంటే ప్రార్థన విజయం దారిలో మనం తీసుకొని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీ ప్రార్థన విజ్ఞాపనల పైన చేయి పెట్టి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చేసారు. మరి అద్భుతమైన రీతిలో ఈ అమలాపురం ప్రాంతంలో సేవకుడి ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రగిలించబోతున్నారు. ఆమేన్.